సార్ నమస్తే సార్, మీ పేరండి? నమస్తే. కాజా. ఎక్కడి నుంచి వచ్చారు సార్? హైదరాబాద్ నుంచి. సార్ నమస్కారం, మీ పేరు సార్? నా పేరు శ్రీకాంత్ రెడ్డి సార్. ఈరోజు మీ దగ్గర ఎర్రపనసకాయ తయారైందండి, కోసి మీకు టేస్ట్ చూపించాను. చూసండి, ఇలాంటి మొక్కలు పెంచి మీకు మీ కుటుంబంలో మీ అబ్బాయి గారికి మీ మనవడి గారికి పనికొచ్చేలా తయారు చేయండి అండి. రైట్ సార్. అలాగే ప్లాంట్లు, ఇది ప్లాంట్ అనమాట అండి. ఇదిగోండి, ఈ రెడ్ వద్దండి లోపల. మా ప్రాంతం ఆయన తీసుకొచ్చారు సార్ మీ దగ్గరే. ఇది ఉంది కానీ ఇది అద్భుతంగా ఉంది కలర్. దానికంటే ఇంకా ఇది బాగా కలర్ ఉంది. అంటే యాక్చువల్లీ ఈ పంట అండి, పనసకాయ అంటే మెట్ట ప్రాంతంలో పండించుకునే పంట అండి. అంటే ఎటువంటి నీళ్లు లేకుండా జంగిల్ పంట అనమాట అండి. అడవి ప్రాంతాల్లోనూ ఎవరో వీటిని పెద్దగా శ్రద్ధ చేయకలేదండి. నీరున్న ప్రాంతంలో పండించకూడదండి దీన్ని. విపరీతంగా భూమిలో తేమ ఉన్న కాడ, నీరున్న కాడ పండించకూడదండి. అడుగుల్లో పండే పంట. కొంచెం డ్రై ల్యాండ్లో పండించుకుంటే అండి కాయలు ఎక్కువ కాయలు కాస్తాయండి, కాయ క్వాలిటీ ఉంటుంది, రుచి కూడా బాగుంటుందండి. డ్రై ల్యాండ్లో ఈ చెట్లని ఆకులు కొమ్మలు కొంచెం ఎండిపోయినట్టు అట్లా వస్తాయి సార్. ఉంటాయండి కంపల్సరీ. ఎందుకంటే అండి దానికి కావాల్సిన పోషకాలు అక్కడ దొరకమండి. అంటే దీనిలో దిగురు కూడా చాలా తక్కువ తక్కువ, గమ్ము తక్కువ అండి మామూలు పనసతో పోల్చుకుంటే. అవునండి. గమనించారా? ఆయన కూడా పెట్టుకోకుండా చాలా తక్కువ పెట్టారు కాబట్టి ఈ పాటికి ఎంత డ్రైలో పండితే అంత బాగుంటాయండి. డ్రైలో పండి పంటల్లోకి అండి మీరు చూసినా చూడకపోయినా పండి పంట పనస పంట ఒకటండి అండి. మీరు పైనాపిల్ చూసారు కదా, పైనాపిల్కి ఎవరు ఎటువంటి సర్వీస్ చేయక్కర్లేదండి, డ్రైలో పండుద్దండి. ఇక మాకు నీళ్ళు ఉండడం కూడా చూసారు, తామ తొనలో కూడా నీళ్ళు వచ్చేసినాయి. అంటే భూమిలో ఉన్న నీరు తొనలోకి వచ్చేసింది. దానివల్ల సప్పదనం వద్దనమాట అండి, స్వీట్నెస్. అదే డ్రైలో ఉందనుకోండి పిండి పదార్థం బాగా తయారవుద్దండి. ఈ ప్రజెంట్ మనకి ఎల్లో పనస అందరికీ తెలిసిందండి. మనం పూర్వం చెట్లు ఏమో అనుకోండి గింజ ద్వారా మొలిచినాయండి అన్నీ కూడా. లోపల తొన ఏ సైజు ఉంటుందని కానీ, ఏ టేస్ట్ ఉంటుందని కానీ, కండ ఎక్కువ కండ తక్కువ, చిన్న తొన అన్నీ చెప్పలేము అనమాట అండి. చెట్టు యొక్క స్వభావాన్ని బట్టి చూసుకునండి ఉంచుకోవాలి. అది కూడా తినొచ్చండి. ఇందులో ఏం వేస్ట్ ఉంటుందండి. ఎందుకని ఈ వాటర్ రాకుండా ఉండాలంటే డ్రైలో పెంచాలండి. మీరు చెప్పినంత తప్పుగా లేదండి, చాలా స్వీట్. అసలు మీరు మీ నేలలో అయితే అండి, హైదరాబాద్ లాంటి ప్రాంతంలో అయితే ఇంకా స్వీట్ వస్తుంది, ఇంకా అద్భుతంగా ఉంటుందండి. మీకు ఇంకొక విషయం ఏంటి చెప్పనండి, ఇది ఉందండి. మీరు తొంతున్నారు కదండి, ఇప్పుడు ఈ పీస్ తినండి. ఇది స్కిన్ అండి, దీన్ని కూడా దీన్ని చూడండి. తొందరగా ఉంది, ఏది పాడేయక్కలేదు ఇందులో, వేస్టేజ్ ఏమన్నా. పైగా మనకి ఎలాగంటే అండి, ఇది పనసకాయ అంటే నేచర్ ఇచ్చిన మీట్, మాంసం, మంచి మాంసం ఏదైనా ఉందంటే నేచర్లో పనసకాయ అండి. మన వాళ్ళు పనసకాయ నిర్లక్ష్యంగా చూస్తారు. ఇవ్వండి, చర్మం తినండి. మీరు తొంద తిన్నారు కదా, ఈ చర్మం తినండి. మొత్తం కొట్టేసిన పర్లేదు, కుట్టు తినేసింది. మొత్తం ఫస్ట్ టైం నేను కోలు కూడా తినొచ్చు అని చెప్పి మనకి, అంటే కూర వండుతారు మామూలుగా. ఏది వేస్ట్ అవ్వదనమాట అండి, ఏది వేస్ట్ అవ్వకుండా తినొచ్చండి. ఇది నేను సాయంకాలం వద్దాం అనుకున్నానండి, అది కుదరలేదండి. దాని మా పేరు